చాలా సంవత్సరాల క్రితం నిలిపివేయబడిన టాటా నానో ఎలక్ట్రిక్ వాహనంగా మళ్లీ విడుదల కానుంది. 200 నుండి 400 kmpl మైలేజీని అందించగలదని అంచనా వేయబడిన ఈ కారు ఆధునిక సౌకర్యాలతో విడుదలయ్యే అవకాశముంది. గత కొంతకాలంగా భారతీయ మార్కెట్లో టాటా మోటార్స్ నుండి రాబోయే టాటా నానో ఈవీపై అనేక వార్తలు వస్తున్నాయి. అయితే టాటా నానో ఈవీ ఎప్పుడు విడుదల అవుతుందో మాత్రం ఇంకా స్పష్టత లేదు. అధికారిక ప్రకటన ప్రకారం టాటా చాలా సంవత్సరాల క్రితం నానో కారును నిలిపివేసింది. అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్తో కంపెనీ టాటా నానోను ఎలక్ట్రిక్ వెహికల్ అవతార్లో విడుదల చేయనుంది. ఇది అనేక ఆధునిక ఫీచర్లను కలిగి ఉంది. మైలేజీ విషయానికొస్తే ఈ కారు సింగిల్ ఛార్జితో 200 నుండి 400 కిలోమీటర్ల మధ్య ప్రయాణిస్తుందని ఆటో పరిశ్రమ చెబుతోంది. అదే సమయంలో శక్తివంతమైన మోటార్ కారణంగా ఈ ఎలక్ట్రిక్ 4వీలర్ గరిష్ట వేగం గంటకు 100 కిలోమీటర్లు. దీని ఫీచర్లకు సంబంధించి ఇంకా చాలా అప్డేట్లు లేవు. కానీ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, స్టీరింగ్ మౌంట్ కంట్రోల్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే మొదలైన అనేక సౌకర్యాలు ఉన్నాయి. టాటా మోటార్స్ నుండి వచ్చిన టాటా నానో ఈవీ బడ్జెట్ సెగ్మెంట్ ఎలక్ట్రిక్ 4వీలర్. ఇది మినీ ఎలక్ట్రిక్ కార్ లాగా ఉంటుంది. అయితే ఇందులో ఎన్నో కొత్త ఆధునిక ఫీచర్లను మనం చూడవచ్చు. ధరను పరిశీలిస్తే దీని ధర 6 లక్షల రూపాయల నుండి 8 లక్షల రూపాయల మధ్య ఉండవచ్చని అంచనా.